ఓకే సార్. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అలాగే కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం ప్రాంత ప్రజలందరికీ కూడా మా భారతీయ విద్యాభవన్స్ తరపున శుభాభినందనలు. నా పేరు డాక్టర్ ఎంవి రఘుపతిరాజు. నేను భారతీయ విద్యాభవన్స్ తరపున కాకినాడ మరియు భీమవరం కేంద్రాలకి అకాడమిక్ కోఆర్డినేటర్గా ఉన్నాను. భారతీయ విద్యాభవన్కి సంబంధించి మీ ముందు కొన్ని విషయాలు ప్రకటించబోతూ ఉన్నాం. ఎందుచేతనంటే 25-26 సంవత్సరంలో కాకినాడ భారతీయ విద్యాభవన్స్ కేంద్ర తరపున ఒక ప్రీ స్కూలు, పెద్దాపురంలో ఏడీబీ రోడ్లో సామర్లకోట రైల్వే స్టేషన్కి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరాన రాజమండ్రి వైపుకు ఏడీబీ రోడ్లోనే ఒక గురుకుల పాఠశాల విధానం ప్రకారం భారతీయ విద్యాభవన్స్ బొంబాయి వారి ఆధ్వర్యంలో ఒక స్కూలుని ప్రారంభించబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు మేము ముందుంచుతున్నాము. దానికి మీ అందరి యొక్క తప్పనిసరి బాధ్యతగా తీసుకుంటూ మీరు తప్పనిసరిగా ఈ విద్యా సంస్థ ఉన్నతి కృషి చేస్తారని ఆశిస్తూ, ఇప్పుడు భవన్స్లో మేము చేసే ప్రక్రియ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మేము ముందు ఉంచబోతూ ఉన్నాం. అందులో ఒకటి, ఇక్కడ జరిగే విద్యా కార్యక్రమం అంతా కూడా పిల్లలకు ఒత్తిడి లేని విద్యను అందజేయటమే ఈ భవన్స్ ముఖ్య ఉద్దేశము. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 337 స్కూల్స్ ఉండటం జరిగింది. ఆల్రెడీ 2,50,000 మంది విద్యార్థులతో ఎప్పుడో 1938లో డాక్టర్ కేఎం మున్షి గారి ప్రారంభంతో ప్రయాణం ప్రారంభించి ఇప్పటి వరకు అలా ఈ ప్రయాణ పరంపర కొనసాగుతూనే ఉంది. కాలిఫోర్నియాలోని, అలాగే అబుదుబాయ్లోని కూడా మన విద్యా పరంపర పరిడవెల్లుతూ ఉంది. ఆ ప్రక్రియలో భాగంగా మన కాకినాడ కేంద్రాన్ని ఈ మధ్యలో మళ్ళీ పునరుద్ధరించి డాక్టర్ పివిఎన్ రాజు గారి ఐడియల్ కాలేజీ దగ్గరలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర శ్రీ బివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు అని పిలుస్తూ ఉంటారు. ఆయన చైర్మన్గా, డాక్టర్ పరచూరి కృష్ణారావు గారు ప్రగతి విద్యా సంస్థల అధినేత, ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజీకి కూడా అధిపతి అయినటువంటి ప్రగతి కృష్ణారావు గారు, అలాగే కుమరన్ నయ్యర్ గారని ఫిషరీస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు, మరియు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజా సూరిబాబురాజు గారి ఆధ్వర్యంలో ఆనంద గ్రూపు చైర్మన్ గారు అయినటువంటి ఆనంద విశ్వనాథరాజు గారి యొక్క ప్రోద్బలంతో ఆయన ఆల్రెడీ భీమవరం కేంద్రాకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ కూడా సెక్రటరీగా ఉండబోతూ ఉన్నారు. ఆనంద ఫౌండేషన్ తరపున ఈ స్కూల్ యొక్క ప్రక్రియ అంతా ప్రారంభపడుతూ ఉంది. ఇది గురుకుల విద్యా విధానంలో సాగుతూ ఉంటుంది. ఈ విద్య అంతా కూడా స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. లాభాపేక్షతో నడిగే ప్రక్రియ కాదు. ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి రూపాయి మళ్ళీ విద్యార్థులకే వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియని 2025-26 విద్యా సంవత్సరంతో ప్రారంభించబోతూ ఉన్నాం. కాకినాడ కేంద్ర అంటే తప్పనిసరిగా మన ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి కేంద్ర భవనంలో ఒక నర్సరీ మరియు ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహింపబడతాయి. పెద్దాపురంలో రైల్వే స్టేషన్కి సామర్లకోట రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న గురుకుల పీఠంలో ఎల్కేజీ నుంచి ఈ సంవత్సరం వరకు 6వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకోబడతాయి. వచ్చే సంవత్సరం 7 నుంచి 12 వరకు కూడా వీటిని పునరుద్ధరించడం జరుగుతూ ఉంటుంది. ఈ స్కూల్లో మీరు మీ విద్యార్థి యొక్క పెరుగుదలని మీరే దగ్గరుండి గమనించుకోవటానికి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్తో కూడా కమిటీలు వేయబడతాయి. ఈ స్కూల్ యొక్క